అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఒక క్యాంపస్ టూర్కి వచ్చాం. క్యాంపస్ నేమ్ ఏంటో గెస్ చేయగలరా? ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే కనుక కింద కామెంట్స్ రూపంలో కామెంట్స్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కోసం మనం వాడేటువంటి హాస్టల్ క్యాంపస్ పేరు దాక్షాయిని క్యాంపస్. సో మన మెయిన్ క్యాంపస్కి దగ్గరలోనే ఉంటుంది. ఇది గర్ల్స్ హాస్టల్, రీసెంట్లీ కట్టుబడి చేసింది, ఓన్ కన్స్ట్రక్షన్, మన ఓన్ హాస్టల్ అండి. క్యాంపస్ ఎంట్రన్స్లోనే, క్యాంపస్ స్టార్టింగ్లోనే చక్కగా గార్డెనింగ్ లాగా చిన్న చిన్న మొక్కలతో మన టీమ్ మెంబర్స్ డెకరేట్ చేయడం జరిగింది. క్యాంపస్ ఎంట్రన్స్లోనే ఇది పేరెంట్స్ యొక్క వెయిటింగ్ ఏరియా. అండ్ నేను ఎంట్రన్స్లోనే అనుకున్నాను, ఈవెన్ సైడ్ కూడా చక్కటి మొక్కలన్నీ కూడా పెంచారు. ఒక చిన్న రిలాక్సేషన్, ఒక చిన్న రిఫ్రెష్మెంట్. దీంతో అద్భుతాలు జరిగిపోతాయని నేను అనుకున్నాను. చిన్న రిలాక్సేషన్, చిన్న రిఫ్రెష్మెంట్. జనరల్గా మొక్కలు, ఆ ప్లాంట్స్ కనుక చూస్తే చాలా రిలాక్సేషన్ పొందేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇది ఇన్ఛార్జ్ ఒక రూమ్, ఈవెన్ పేరెంట్స్ కూడా కూర్చోవచ్చు. పేరెంట్స్ ఒక వెయిటింగ్ ఏరియా, అక్కడైనా కూర్చోవచ్చు. లేదా ఇది స్టాఫ్ రూమ్, ప్రిన్సిపల్ మేడం రూమ్, లేదా ఇన్ఛార్జ్ రూమ్, హాస్టల్ ఇన్ఛార్జ్ రూమ్. సో దీంట్లో స్టాఫ్, హాస్టల్ ఇన్ఛార్జ్, అలానే పేరెంట్స్ కూడా వెయిటింగ్ ఏరియా. అండ్ అలానే ఇది మన క్యాంటీన్. అండ్ స్పెసిఫికలీ ఇవి అవుట్ గోయింగ్ ఫోన్స్. చూస్తే కనుక అవుట్ గోయింగ్ ఫోన్స్. జనరల్గా మన మాస్టర్ మైండ్స్ హాస్టల్ ఇన్ఛార్జ్లో మనకున్న ట్రెడిషన్ ఏంటంటే ఇన్కమింగ్ ఫోన్స్ కానీ అవుట్ గోయింగ్ ఫోన్స్ కానీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎలా మన ఫోన్స్ అలౌ చెయ్యం హాస్టల్లో, మన ఫోన్స్ అలౌ చెయ్యం. ఇన్కమింగ్ నెంబర్స్ ఇచ్చేస్తాం, ఇన్కమింగ్ నెంబర్స్ పేరెంట్స్కి. ఆ నెంబర్స్కే పేరెంట్స్ కాల్ చేస్తే కనుక మనం ఇన్ఫార్మ్ చేస్తాం, మీ పేరెంట్స్ నుంచి కాల్ వచ్చింది. అవుట్ గోయింగ్, ఈ ఫోన్స్ నుంచి పిల్లలు అవుట్ గోయింగ్ చేసుకోవాలి. అది కూడా ఏ నెంబర్కి పడితే ఆ నెంబర్ కాదు. మన అడ్మిషన్ టైంలో హాస్టల్ బయోడేటా ఫామ్స్ ఉంటాయి. ఆ హాస్టల్ బయోడేటా ఫామ్స్లో పేరెంట్స్ నుంచి సెల్ నెంబర్స్ తీసుకుంటాం, ఏ నెంబర్స్కి కాలింగ్ ఇవ్వచ్చు అని. ఆ నెంబర్స్కి మాత్రమే పిల్లలకి అవుట్ గోయింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాం. పర్టికులర్గా చెప్పాలి అంటే ధన్మని వెళ్ళి అక్కడ కాల్ చేసుకోవడానికి కూడా కుదరదు. 2 కంట్రోల్స్ పెడతాం. ఏ నెంబర్కి కాల్ చేయాలి, రిటర్న్గా రాసిస్తారు, చెక్ చేసుకుంటాం బయోడేటా ఫామ్లో, ఆ తర్వాతే కాల్ చేస్తాం. లేదా కార్డు సిస్టమ్ ఉంటుంది, కాలింగ్ కార్డ్. దాంట్లో ఒక 2 నెంబర్స్ ముందే లోడ్ చేసి ఉంచుతాం. ఆ 2 నెంబర్స్కి తప్ప ఇక ఏ నెంబర్ కూడా కాల్ వెళ్ళదు. ఇలా దిస్ ఈజ్ హౌ వీ ఇంపోజ్ కంట్రోల్స్. పిల్లలు ఏదో తప్పు చేస్తారని కాదు, మంచి చెడు తెలియనటువంటి వయసు కాబట్టి ఈ కేర్ మనం తీసుకుంటున్నాం, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. అండ్ అలానే కొద్దిగా మనం ముందుకెళ్తే ఇది పిల్లలు నైట్ కూడా స్టడీ అవర్స్కి, అంటే చదువుకోవడానికి ఉండేటువంటి స్టడీ హాల్ అనుకోండి, లేదా స్టడీ అవర్స్ అనుకోండి. సో జనరల్గా బాగా కూల్గా ఉన్న టైంలో ఇక్కడైతే చదివించాం. ఇప్పుడు ఎండాకాలం ఉంది, సమ్మర్ సీజన్. ఇక్కడే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చదవటం. రూమ్స్లో చదువుకోవటం కంటే ఇది చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా కూల్ క్లైమేట్ ఉంటుంది. సో మరీ వింటర్గా ఉన్నప్పుడు అయితే ఇక్కడ చదివించాం, ఆ కేర్ అయితే తీసుకుంటాం. అండ్ అలానే పెస్టోప్లాష్, ఈ డైనింగ్ ఏరియాలో ఈ ఫ్లైస్ ఇవన్నీ కూడా రాకుండా పెస్టోప్లాష్ కూడా అరేంజ్ చేస్తున్నాం. సో దట్ హైయెస్ట్లో ఒక 5 స్టార్ హోటల్లో, 3 స్టార్ హోటల్లో తీసుకున్నంత కేర్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మేమేం తీసుకుంటున్న స్టార్ హోటల్ ఫీజేం కాదు. గుంటూరులో దగ్గరలో మీరు మన మెయిన్ క్యాంపస్ దగ్గరలో ఒక 2 స్టార్ హోటల్ అనుకోండి, లేదా ఒక అబోవ్ యావరేజ్ హోటల్లో మీరు ఒక రోజు ఉండాలన్న నైట్ పూట, లేదా 1 డే స్టే చేయాలంటే 2000 రూపీస్. ನೀವು ఫుడ్ ఎక్స్పెన్సెస్ కలపట్ల, కాంప్లిమెంటరీగా మా అయితే మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారంటే 2000 రూపీస్. మనం హాస్టల్గా తీసుకునేది మహా అయితే ఇంక్లూడింగ్ ఆల్ అప్రాక్సిమేట్లీ 7000 పర్ మంత్. అది కూడా ఇది ప్రీమియం హాస్టల్ కాబట్టి, ఈ 7000లోనే అన్నీ కలిపి ఉంటాయి, ఇంక్లూడింగ్ దోబి ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీ. ఇది ప్రీమియం హాస్టల్ కాబట్టి. మిగతా హాస్టల్స్ అయితే ఇంకా తక్కువ అమౌంటే ఛార్జ్ చేస్తాం పర్ మంత్. పర్ డే ఎంతో మీరు లెక్కేసుకోవచ్చు. సో దయచేసి ఎవరు నెగిటివ్ తీసుకోవద్దు. నేను అనుకునేది ఏంటంటే ఉన్నంతలో జాగ్రత్తగా చేయటం కాదు, ఉన్నంతలో బాగా చేస్తున్నాం అనేది నా అభిప్రాయం. ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నాం అని రాంగ్ క్లెయిమ్స్ వద్దు, ఫాల్స్ క్లెయిమ్స్ వద్దు, అబద్ధాలు నేను చెప్పొద్దు, అబద్ధాలు మీరు వినొద్దు కూడా, నమ్మొద్దు కూడా. లెట్ మీ కంటిన్యూ. ఇది మన డైనింగ్ హాల్. సో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ ఒకేసారి అలౌ చేయం. లిమిటెడ్గా 2 బ్యాచెస్ ఉన్నటువంటి స్టూడెంట్స్, 2 బ్యాచెస్ లేదా 3 బ్యాచెస్ డివైడ్ చేసి ఈ యొక్క స్టూడెంట్స్ని ఇక్కడ అలౌ చేయడం జరుగుతుంది. అండ్ అలానే నాకు తెలిసి మన వాళ్ళు వాడుతున్నారు లేదు నాకు అనుమానం. యూజ్ చేయమని చెప్పాం, మరి యూజ్ చేస్తున్నారు లేదా నాకైతే అనుమానమే. లేదు నాకు అనుమానమే.
హ్యాండ్ వాష్ కూడా యూ ప్లీజ్ కమ్ దిస్ యూస్ చేస్తున్నారు. హ్యాండ్ వాష్ కూడా నీట్గా చక్కగా యుటెన్సిల్స్ రెడీ చేయించి, దానికి కావాల్సినటువంటి యుటెన్సిల్స్ రెడీ చేయించి, దీనికి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చాం. ఇది లేకుండా కూడా పని అయింది. ఎక్కడ ఏమవుతుంది, పిల్లలు అక్కడ ఇక్కడ ఏ మూల ఏదో ఒక మూల ఐడెంటిఫై చేసి అక్కడ కడిగేస్తారు. ఏమవుతుంది, క్యాంపస్ క్లీన్గా ఉండదు. సో ఇది సపరేట్గా స్టెయిన్లెస్ స్టీల్ అండి, సపరేట్గా స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయించి దీనికి వాటర్ కనెక్షన్స్ ఇచ్చాం. దేనికోసం అంటే క్యాంపస్ హైజీనిక్గా ఉండాలి, క్యాంపస్ నీట్గా ఉండాలి, క్యాంపస్ చక్కగా ఉండాలి, నీట్గా ఉండాలి అనేది నా ఉద్దేశం. అండ్ డైనింగ్ హాల్లోనే దానికి అటాచ్డ్గా ఒక టీవీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. చిన్నపాటి రిలాక్సేషన్. ఇల్లు ఎప్పుడు కూడా హాస్టల్తో సమానం కాదు. 3 హాస్టల్ స్టాఫ్ ఉన్నా, 4 హాస్టల్ స్టాఫ్ ఉన్నా అమ్మతో సమానం కాదు. అమ్మ ఎప్పుడు అమ్మే. నాన్న అమ్మలో కూడా మళ్ళీ నేను డెఫినెట్గా అమ్మే ఎక్కువ అంటాను, నాన్న కాదు, ఫాదర్ కాదు, మదరే ఎక్కువ. సో ఫాదర్ మదర్లోనే మనం మదర్ ఎక్కువ ఉన్నప్పుడు మదర్ ఎప్పుడైనా హాస్టల్ ఇన్ఛార్జ్తో సమానం అయితే చెప్పండి. సో ఎంతో కొంత ఇంటిని మరిపించే విధంగా, ఇంటిని మర్చిపోయే విధంగా చేయడమే మా చిన్న ప్రయత్నం. చూడండి, ప్రతి ఫ్లోర్లో మీ పిల్లల్ని అడగండి, ఇక్కడ ప్రతి ఫ్లోర్లో 5 ఎక్స్టింగ్విషర్స్. సో ఏదైనా అనుకోని సంఘటన కనుక వస్తే ప్యానిక్ అవ్వకుండా మళ్ళీ 5 ఎక్స్టింగ్విషర్స్. మీరు గమనిస్తే ఈవెన్ ఇదంతా కూడా ఎలక్ట్రిక్ బోర్డ్, దాని మీద మళ్ళీ ఆటోమేటిక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టాం. సో దట్ ఇక్కడైనా ఫైర్ ఎక్స్ప్లోడ్ అయిందనుకోండి, ఎవరి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ అది ఓపెన్ అయ్యింది, ఆటోమేటిక్ ఓపెన్ అయ్యింది. మీరు చెక్ చేసుకుంటే నేను పెట్టింది అన్బ్రాండెడ్ కాదు, బ్రాండెడ్. నేను పెట్టింది అన్బ్రాండెడ్ కాదు, బ్రాండెడ్. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా చోట్ల ఇవి ఉండవు, ఉన్నా కూడా అన్బ్రాండెడ్ పెడతారు. సీజ్ ఫైర్ పెట్టాను నేను, కాంప్రమైజ్ అవ్వకూడదు అనే ఉద్దేశం తప్ప ఇంకేం పెద్ద గొప్ప విషయం కాదు. బట్ కాంప్రమైజ్ అవ్వకూడదు, పెట్టేదేదో చేసేదేదో బాగా చేయాలి. తక్కువ చేసినా పర్లేదు, బట్ బాగా చేయాలనేది నా చిన్న ఆలోచన, నా ఆలోచన అది. లెట్ మీ కంటిన్యూ. అండ్ గ్రౌండ్ ఫ్లోర్, ఇది యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ లేదా సెల్లార్ అనుకోవచ్చు. వాస్తవంగా సెల్లార్ లేదా గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడి నుంచే మీకు సీసీ కెమెరాస్ ఉంటాయి. ఈవెన్ బయట కూడా, క్యాంపస్ బయట కూడా మీకు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈ ఒక్క గ్రౌండ్ ఫ్లోర్లోనే మీకు దాదాపుగా 5 సీసీ కెమెరాస్ ఉన్నాయి చూడండి. అంటే సెక్యూరిటీ విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. సెక్యూరిటీ అంటే మన పిల్లల్ని మనం ఎలా చూసుకుంటాం, మన హాస్టల్లో ఉన్న పిల్లల్ని కూడా అలానే చూసుకోవాలని అనేది ఒక ఎజెండా అనుకోండి. ఆ సెక్యూరిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. పైకి వెళ్దామా? హాస్టల్లోనే మనకి అటాచ్డ్గా ఉన్నటువంటి లిఫ్ట్ ఫెసిలిటీ. సో లాస్ట్ ఫ్లోర్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు ఈ యొక్క లిఫ్ట్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకుంటారు. లెట్ మీ కంటిన్యూ. రీల్స్ ఇవి, ఫైర్ రీల్స్ ఇవి, లేదా ట్యూబ్స్ అని కూడా అంటారు. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఫైర్ యాక్సిడెంట్స్ లాంటివి ఉంటే ఇవి ఇమీడియట్లీ మనకు ఉపయోగపడుతుంది. గమనించండి, ఇది ఇంటర్మీడియట్ కోసం, అంటే ఇంటర్ ఎంఈసీ సిఈసీ ఇలాంటి క్యాంపసెస్ కాదండి ఇది. ఇంటర్మీడియట్ అనుకోండి లేదా స్కూల్ అనుకోండి, ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టాలి, గవర్నమెంట్ రూల్స్ అవి. ఇది కోచింగ్ సెంటర్, ఇది ఒక ప్రైవేట్ హాస్టల్. దీనికోసం అసలు ఫైర్ నామ్స్ ఉండవు, ఫైర్ రూల్స్ ఉండవు, గవర్నమెంట్ రూల్స్ ఉండవు. అయినా కూడా రూల్స్ కాదు, రూల్స్కి మించి, రూల్స్ లేకపోయినా అప్లై కాకపోయినా మనం వాలంటరీగా ఫైర్ ఎక్విప్మెంట్ కూడా పెట్టించాం. ఓన్లీ ఫైర్ ఎక్విప్మెంట్, ఈ వీటి గురించి కాస్త అవగాహన ఉన్న వాళ్ళు తెలిసింది. ఓన్లీ ఫైర్ ఎక్విప్మెంట్ టోటల్గా ఈ క్యాంపస్కి దాదాపుగా 3 lakhs అయ్యింది. అది లేకుండా కూడా మనం కాలేజ్ రన్ చేయొచ్చు, అది లేకుండా కూడా క్యాంపస్ రన్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారం నడపాల్సిన హాస్టల్ కాదు. ఇది రికగ్నైజేషన్ ఉన్నటువంటి హాస్టల్ కాదు, అవసరం లేదు దీనికి. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ అనుకో, మనకి రికగ్నేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని కావాలి. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇలాంటి కాదు, ఇది సిఏ కోచింగ్ సెంటర్. అవసరం లేకపోయినా కూడా మనం చేసినటువంటి ఒక పని. మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్, మన పిల్లల సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. అలానే చూడండి, గ్రిల్. ఈ చిన్న విషయం కూడా మేము నెగ్లెక్ట్ చేయాల. గ్రిల్ ఎందుకని, నైట్ ఎవరన్నా సరే ఈ ఏరియా నుంచి మళ్ళీ లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరన్నా బయట నుంచి దొంగలు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఈ ఏరియాలో నుంచి లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది. ఆ రిస్క్ కూడా తీసుకోవటం ఇష్టం లేదు. లెట్స్ మూవ్. ఓకే, సో కొంతమంది ఇప్పటికే మీరు గమనించుంటారు, ఒక ఇంటిని మెయింటైన్ చేసినట్టుగా చేస్తున్నాం. ఇదిగోండి స్టాండ్, స్లిప్పర్ స్టాండ్స్. ఎక్కడ పడితే అక్కడ ఈ స్లిప్పర్స్ వదిలేయకూడదు వీళ్ళు. ఎక్కడ పడితే అక్కడ వీటిని వదిలేస్తే ఏమవుతుంది, మళ్ళీ మనకి నీట్నెస్లో కాంప్రమైజ్ అయినట్టే కదా. ఆ కాంప్రమైజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వడం ఇష్టం లేదు, మాకు కూడా ఇష్టం లేదు. పిల్లలకే కాదు, మాకు కూడా ఇష్టం లేదు. అందుకని ప్రతి ఫ్లోర్లో మనకి ఈచ్ ఫ్లోర్లో ఇటువంటివి 2 రూమ్స్ ఉంటాయి, లేదా 2 ఫ్లాట్స్ అనుకోండి. ఇటువంటివి ప్రతి ఫ్లోర్లో మనకి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 2 హాస్టల్ రూమ్స్ ఉంటాయి.
ప్రతి రూమ్కి నీట్గా చెప్పల్ స్టాండ్ కూడా, స్లిప్పర్ స్టాండ్ కూడా ఇచ్చేసాం. ఆ కేర్ తీసుకోవాలని. అలానే ప్రతి ఫ్లోర్లో అందుబాటులో మళ్ళీ డస్ట్బిన్స్ కూడా. అండ్ ఇది సిక్ రూమ్. నేను చెక్ చేసుకుంటే ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా, ఇప్పుడు జనరల్గా పిల్లలు ఇది చూడండి, ఎవరో పిల్లలు వదిలివేసి వెళ్ళినటువంటివి బెడ్స్ వీళ్ళు పారేయకుండా ఇట్లా పెట్టుంచుతారు. సిక్ రూమ్ జనరల్గా ప్రతి గర్ల్స్ హాస్టల్కి 5 to 6 బెడ్స్ మేము రిజర్వ్డ్గా ఉంచుతాం. ఇందాక మీకు చెప్పాను 7,000 రూపీస్ పర్ మంత్ అని, ఇంక్లూడింగ్ ఆల్. ఇది ప్రీమియం హాస్టల్ కాబట్టి 5 బెడ్స్ వదిలేసామంటే సిక్ రూమ్కి 5 into 7 అంతా 35,000 పర్ మంత్. అదేదో టీవీలో యాడ్ చూసారా, చూస్తుంటాం ఫ్రీక్వెంట్గా, డబ్బు ఎవరికి ఊరికే రాదు అని. మాకు కూడా డబ్బు ఏమి ఊరికే రాదు, మీకు కూడా డబ్బు ఏమి ఊరికే రాదు. కానీ ఒక 5 బెడ్స్ ఇలా వదిలేయటం, 5 కాదు ఇంకెక్కువ వదిలేశారు మా వాళ్ళు. వదిలేస్తే ఎంత మనీ, ఎంత అమౌంట్ పర్ మంత్ పోతుందో ఆలోచించలేదు. మేమైతే ఆలోచించలేదు, మీరు ఆలోచించద్దు. మనకి ఇంపార్టెంట్ కంఫర్ట్, పిల్లల కంఫర్టే మనకి ఇంపార్టెంట్. ఇలా ఒక 5 or 6 బెడ్స్ వదిలేసాం అనుకోండి, ఇంటూ 7,000 పర్ బెడ్ పర్ స్టూడెంట్. 5 into 7,000 పర్ మంత్ మనం కోల్పోయేది 35,000. అసలు ఇక్కడ సీట్ దొరకడం చాలా కష్టం తెలుసా. ఈ హాస్టల్లో ఎన్ని రోజులు అడ్మిషన్స్ అయిపోతాయి తెలుసా? అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి 2 daysలో అడ్మిషన్స్ అయిపోతాయి. అండ్ నా పేరు మీద 5 బెడ్స్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఇట్లాంటి ఆబ్లిగేషన్స్ వస్తాయి, ఇక్కడ సీట్ రావాలి అని, ఇక్కడ సీట్ కావాలి, హాస్టల్లో అడ్మిషన్ కావాలి. అందుకని పెట్టుకొని ఏదైనా ఆబ్లిగేషన్స్ వస్తే, లేదా ఒక బిల్డింగ్ ఓనర్ ఫోన్ చేస్తారు, నా బిల్డింగ్ ఓనరే కాదని లేని సిచ్యువేషన్, అలాంటి వాళ్ళ కోసం ఒక 5 or 6 నేను నా పేరు మీద కూడా బెడ్స్ పెట్టుకుంటా. అంటే ఇంత డిమాండ్ ఉంది. ఇంత డిమాండ్ ఉన్నా కూడా సిక్ రూమ్ ఒకటి పెట్టి బెడ్స్ వదిలేసామంటే మా కన్సర్న్ ఏంటో అర్థం చేసుకోండి. అండ్ జనరల్గా మనం లోపలికి వెళ్తాం కదా హాస్టల్ రూమ్లో, మీరు చూడండి పిల్లలు కూడా ఇటువంటి కాస్ట్లీ బెడ్స్ వాడరు. నేను చాలా కాస్ట్లీ బెడ్ తీసుకొచ్చాను. దీంతో పాటు ఈ బెడ్స్తో పాటు పిల్లో కూడా కాస్ట్లీదే, ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వాలా. సుమారుగా మనకి గుంటూరు క్యాంపస్లోని ఈ సిక్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో, సిక్ రూమ్లో ఉన్న బెడ్స్ అన్నిటికీ ఈ యొక్క బెడ్ అలానే పిల్లో 2 తెప్పించాను. సుమారుగా 4,30,000 నుంచి 4,40,000 రూపీస్ నాకు అయిన ఖర్చు. నాకు నా దగ్గర బిల్ కూడా ఉంది. ఎప్పుడైనా స్టూడెంట్స్కి చూపించాలనే ఉద్దేశంతో ఆ బిల్స్ కూడా తెచ్చి పెట్టుకున్నాను నేను. నన్ను ఎవరు ఎవిడెన్స్ అడగరు, బట్ ఎవరన్నా అడిగితే చూపించాలనే ఉద్దేశంతోనే. చిన్నగా మనం హాస్టల్ రూమ్లో కూడా వెళ్దాం. హాస్టల్ రూమ్స్లో కూడా వెళ్దాం. ఇవన్నీ కూడా సబ్ రూమ్స్ అండి. అంటే ఒక హాల్ టైప్ కాదు ఈ హాస్టల్, అన్నీ కూడా రూమ్స్ టైప్. ఒక అపార్ట్మెంట్ని లేకపోతే ఒక ఫ్లాట్ని రూమ్స్గా డివైడ్ చేసేసాం. ఇదిగోండి, ప్లీజ్ కమ్. ఇది ఒక రూమ్. ఇక్కడ 3 హాస్టల్ స్టూడెంట్స్కి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. 3 హాస్టల్ స్టూడెంట్స్కి ఇక్కడ 3 హాస్టల్ స్టూడెంట్స్కి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఒకటి ఇచ్చాం. అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఉంది. ప్లీజ్ కమ్ దిస్ సైడ్. అలాగే బాల్కనీ కూడా ఇవ్వటం జరిగింది. బాల్కనీ కూడా అందుబాటులో ఉంది. అండ్ నీట్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, వెంటిలేషన్ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు, సెక్యూరిటీ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. వెంటిలేషన్ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు, సెక్యూరిటీ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇవన్నీ చిన్న స్పేస్ ఉంటే చూడండి, ఇది కూడా క్లోజ్ చేయడం జరిగింది. ప్లస్ ఇది కాకుండా మళ్ళీ నెట్ కూడా వేసేయటం జరిగింది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనేది మా ఉద్దేశం. ఇవి కాకుండా మళ్ళీ ఇదిగోండి, ఇప్పుడు జనరల్గా వీళ్ళకి దోబీ ఫెసిలిటీ ఉంటుంది. మంత్లీ 6 to 7 times వీళ్ళకి దోబీ వస్తారు. అది కాకుండా వీళ్ళు ఏదన్నా లిమిటెడ్గా వాళ్ళు వాష్ చేసుకోవాలనుకుంటే డ్రై చేసుకోవడం కోసం మళ్ళీ ప్రతి రూమ్కి ఇటువంటి హ్యాంగర్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. సో చక్కగా బాల్కనీ కూడా ఉంది. పిల్లలు కావాలనుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా డోర్స్ ఓపెన్ చేసి, ఈ డోర్ ఓపెన్ చేసి, ఇప్పుడు మన నుంచున్న ప్లేస్ ఉంది కదా, డోర్ ఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే సెక్యూరిటీ ఎటువంటి ఇష్యూ లేదు. డోర్ ఓపెన్ చేసి కంఫర్టబుల్గా పడుకోవచ్చు. చిన్నగా మనం రూమ్ బయటికి వెళ్తే ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ చూసాం కదా, అన్నారు వాష్రూమ్. ఇక్కడ ఒక వాష్రూమ్ అటాచ్డ్గా. ఇదంతా కూడా రూమ్ స్టైల్ ఉంటుందండి. ఈ మొత్తం 4 floors అంటే ప్రతి ఫ్లోర్ ఇలానే ఉంటుంది. కాకపోతే సిక్ రూమ్ ప్రతి ఫ్లోర్లో ఉండదు. ఫస్ట్ ఫ్లోర్లో మనకేంటంటే ఫస్ట్ ఫ్లోర్లో సిక్ రూమ్ పెడతాం. ఎందుకంటే అబ్జర్వేషన్ ఈజీ అయితే హాస్టల్ ఇన్ఛార్జ్ లాస్ట్ ఫ్లోర్ దాకా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇక్కడ ఉంటే కనుక 6 students అందరూ కూడా అబ్జర్వేషన్ ఈజీ అయితే.
అఫ్ కోర్స్ నేను వీడియో రికార్డింగ్కి వస్తున్నానని చెప్పి తెలుసు కాబట్టి కొద్దిగా మన వాళ్ళు సర్దుంటారు. అమ్మాయిల హాస్టల్ అయితే నీట్గానే ఉంటుంది కంపేర్ టు బాయ్స్ హాస్టల్, బట్ ఇంత నీట్గా అయితే ఉండదు, ఖచ్చితంగా సర్దారు. సో ఇది ఒక హాస్టల్ రూమ్ అండి, 5 బెడ్స్ ఉన్నాయి. మళ్ళీ దీనికి అటాచ్డ్గా చూపించండి, ఇది ఒక హాస్టల్, 5 బెడ్స్ ఉన్నాయి. వెంటిలేషన్ దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు చూడండి, ఏదో చిన్న విండో కాదు చాలా పెద్ద విండో ఇచ్చాం. మళ్ళీ సెక్యూరిటీ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా ఐరన్ ర్యాక్ కూడా చేంజ్ చేసాం. అండ్ అలానే దీనికి అటాచ్డ్గా ఒక వాష్రూమ్, అలానే ఒక లెట్రిన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పిల్లలు బయటికి రావాల్సిన అవసరం దాదాపుగా లేకుండా ఇవి కాకుండా ఇదే హాస్టల్లో మేము ప్లాన్ చేస్తున్నాం కొన్ని కామన్ లెట్రిన్స్, కామన్ బాత్రూమ్స్ కూడా. అంటే ఈ హాల్లో ఇచ్చినటువంటి లేదా ఈ ఫ్లాట్లో ఇచ్చినటువంటి బాత్రూమ్ కానీ వాష్రూమ్ కానీ ఆక్యుపైడ్గా ఉందనుకోండి, పిల్లలు ఇబ్బంది పడకుండా కామన్గా ఏదైనా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కానీ లేదా టాప్లో కానీ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. బట్ అది అయితే లేదో తెలియదు, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. బట్ ప్రయత్నం అయితే చేస్తున్నాం, ప్లానింగ్లో అయితే ఉంది, ఆ థాట్స్లో అయితే ఉన్నాం. వెళ్దాం ఇదే ఫ్లోర్లో ఇంకొక హాస్టల్ రూమ్లోకి వెళ్దాం. సేమ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఇంకొక హాస్టల్ రూమ్లోకి వెళ్దాం. ఇదే ఫ్లోర్లో మనం ఇంకొక రూమ్లోకి వచ్చాం. ఇందాక మనం చూసింది లెఫ్ట్ సైడ్ రూమ్. ఇప్పుడు మనం చూస్తుంది రైట్ సైడ్ రూమ్. చెప్పా కదా, ఒక ఫ్లోర్కి 2 అపార్ట్మెంట్స్. సో ఇది రైట్ సైడ్ 4 బెడ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్కడ కూడా మళ్ళీ పిల్లలకి కంఫర్ట్నెస్ దగ్గర రిస్క్ లేకుండా కాంప్రమైజ్ అవ్వకుండా ర్యాకులు ఇచ్చేసాం. సో వీళ్ళ లగేజ్ చూడండి, ఈ రూమ్లో ఉన్నది ఇక్కడ 4 మెంబర్స్, మళ్ళీ ఇక్కడ ఒక ర్యాక్ ఉంది, ఇక్కడ ఒక 2 ర్యాక్లు ఉన్నాయి, అనదర్ 4 మెంబర్స్. మళ్ళీ పార్టీషన్ మీరు గమనించండి, ఉన్నది ఇది చిన్న హాలే ఉంది కూడా చాలా చిన్న హాల్, అయినా ఆ చిన్న హాల్లో మళ్ళీ పార్టీషన్ ఇచ్చేసాం. ఆ స్టూడెంట్స్ ప్రైవసీ వాళ్ళది, ఈ స్టూడెంట్స్ ప్రైవసీ వీళ్ళది. ప్రైవసీ విషయంలో కూడా కంఫర్ట్ జోన్ కూడా పిల్లలకి ఇవ్వాలని, ఇది కాకుండా మళ్ళీ నీట్గా ర్యాక్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ చిన్న హాల్లో 2 ర్యాక్స్ ఉన్నాయి చూడండి, ఇదొకటి ప్లస్ ఎదకి ఇంకోటి చూడండి, చూపించండి జోసఫ్ గారు. సో ఒక 4 ర్యాక్స్ ఓన్లీ హాల్ కోసం 4 ర్యాక్స్ పెట్టడం జరిగింది. అలానే కింద నుంచి ఎవరినైనా సరే మన హాస్టల్ ఇన్ఛార్జ్ సో రూమ్లో ఉన్నటువంటి స్టూడెంట్ని కిందకి పిలవాలి అని అంటే, సపోజ్ పేరెంట్స్ ఫోన్ చేస్తారు, ఇన్కమింగ్ కాల్లో అవుట్ గోయింగ్ కాల్లో, ఇదిగోండి కింద నుంచి ఇంటర్కామ్ కింద నుంచే ఫోన్ చేస్తారు. సో స్టూడెంట్ కింద మీ పేరెంట్స్ ఫోన్ చేశారమ్మా రండి అని చెప్పి ఫోన్ చేస్తారు. ఇంటర్కామ్ ఫెసిలిటీ కూడా ఇచ్చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక హోటల్ లాగా, హోటల్లోనే ఉంటాయి ఇలాంటి ఫెసిలిటీస్, ఇళ్లలో అయితే ఉండవు. సో ఇదొక రూమ్, చిన్న రూమ్ ఇది. ఇక్కడ 2 బెడ్స్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మళ్ళీ వెంటిలేషన్ ఉంది, దీనికి కూడా అటాచ్డ్ వెంటిలేషన్ ఉంది. అండ్ దీనికి ఇక్కడ మళ్ళీ బాల్కనీ ఉంది, వాష్ ఏరియా లాంటిది ఒక బాల్కనీ కూడా ఉంది. అండ్ ఒక 2 బెడ్స్, దీనికి మళ్ళీ అటాచ్డ్గా వెంటిలేషన్, ఈ విండో కూడా ఉంది, వెంటిలేషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ అఫ్కోర్స్ ప్లేస్ లేదు, నేను అందుకనే తీసుకురావట్లేదు. ఇక్కడ మళ్ళీ ఒక ర్యాక్ పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ వాళ్ళ లగేజ్ కంఫర్టబుల్గా పెట్టుకోవడం కోసం ఒక ర్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి రూమ్లో ఇందాక నేను చూపించడం మర్చిపోయాను, ప్రతి రూమ్లో మళ్ళీ హ్యాంగర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎలా అయితే మన హ్యాంగర్స్ పెడతామో అలా నీట్గా హ్యాంగర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మా ఇంట్లో ఎలాంటి క్వాలిటీ అయితే వాడుకున్నానో అదే క్వాలిటీ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ మీరు చూడండి, ఎలక్ట్రిసిటీ ఐటమ్స్ అన్ని కూడా గోల్డ్ మెడల్ నేను వాడింది. అంటే మనం చేసే పని మీకు నచ్చినా నచ్చకపోయినా పర్లా, ఫస్ట్ మాకు నచ్చాలి, ఇది మా ప్రిన్సిపల్. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ మాకు నచ్చాలి, ఇది మా ప్రిన్సిపల్. అండ్ ఇదే హాల్లో మళ్ళీ అటాచ్డ్గా మనకు ఒక వాష్రూమ్, బాత్రూమ్ ఆర్ వాష్రూమ్. అండ్ ఒకసారి ఈ హాస్టల్లో కూడా వెళ్దాం. ఈ రూమ్లో కూడా, హాస్టల్ కాదు ఇది ఒక రూమ్. సో ఈ రూమ్లో 5 బెడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 బెడ్స్కి మళ్ళీ అటాచ్డ్గా ఇదొక వాష్రూమ్ ఉంది, గమనించండి. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది,
ఇది మళ్ళీ వీళ్ళకి ఒక ర్యాక్ ఇవ్వటం జరిగింది. అండ్ వెంటిలేషన్ చూడండి, బ్యూటీ. నాకు బాగా నచ్చేది ఏంటంటే ఇది మొత్తం డిజైన్ చేసింది ప్రకాష్ గారు. ప్రకాష్ గారు ఒక అకాడమిషనే కాదు, ఒక కన్స్ట్రక్షన్లో ఒక స్పెషలిస్ట్. సో ఇదొక వెంటిలేషన్ కోసం ఒకసారి చూడండి. ఇదొక విండో, ఇదొక విండో, ఇదొక విండో. ఈ చిన్న రూమ్కి అసలు ఎక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం రాకుండా ఒక 3 విండోస్. సో ఇదొక వాష్రూమ్ ఒకటి ఇవ్వటం జరిగింది. అక్కడ ఒక మళ్ళీ అటాచ్డ్గా ఇంకొక వాష్రూమ్ ఉంది. మళ్ళీ ఇంకొద్దిగా వెనక్కి వెళ్దాం, ఇంకొక హాస్టల్ రూమ్ ఉంది, దీంట్లో కూడా వెళ్దాం. సో దీనికి అటాచ్డ్గా బాల్కనీ ఉంది, దీనికి అటాచ్డ్గా బాల్కనీ ఉంది, అలానే అటాచ్డ్గా వాష్రూమ్ ఉంది ఒకటి. ప్లస్ ఈ రూమ్లో 4 బెడ్స్ ఉన్నాయి. వెంటిలేషన్ నీట్గా, ఇక్కడ కూడా వెంటిలేషన్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా ఒక బిగ్ సైజ్ విండో, పెద్ద కిటికీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వెనక ఒకసారి అవకాశం ఉంటే చూపించండి. వెనక ఇంకా వెనక్కి రండి. సో మళ్ళీ దీనికి అటాచ్డ్గా ఒక ర్యాక్ కూడా ఇచ్చేయటం జరిగింది. అటాచ్డ్గా ఒక ర్యాక్ కూడా ఇవ్వటం జరిగింది. లెట్స్ మూవ్. కొద్దిగా పాయింట్స్ స్టిక్ చేసి చూసి అండ్ క్లోజ్ చేసే ముందు మరికొన్ని విషయాలతో నేను క్లోజ్ చేస్తాను. ఈ వీడియో నేను చేస్తాను January 18, 2023. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అవకాశం ఉంటే షేర్ చేయండి. అండ్ నేను కవర్ చేయని పాయింట్స్ ఇంకేదా ఉంటే, సరే ఈ పాయింట్స్ కూడా కవర్ చేస్తే బాగుంటుంది, లేదా వీటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది అంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటిని కూడా రిప్లై ఇస్తాను. మీరు పెట్టిన కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మీరు పెట్టిన కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అండ్ సెల్ ఫోన్స్ యూసేజ్ మీద రెస్ట్రిక్షన్ ఉంటుంది. మీ ఇష్టం వచ్చింది కాదు. సెల్ ఫోన్స్ ఇక్కడ మీ దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదు, డిపాజిట్ చేయాలి. సెల్ ఫోన్స్ డిపాజిట్ చేయాలి. అది ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ హాస్టల్లో అడ్మిషన్ తీసుకోండి. అబ్సల్యూట్లీ సెల్ ఫోన్స్ అనేది మాత్రం నేను అలౌ చేసే ఉద్దేశమే నాకు లేదు. హ్యాపీగా అవుట్ గోయింగ్ ఫోన్స్ ఉన్నాయి, ఇన్కమింగ్ ఫోన్స్ ఉన్నాయి. మీరు పేరెంట్స్ మాట్లాడుకోండి. ఇన్కమింగ్ ఫోన్స్ ఉన్నాయి, అవుట్ గోయింగ్ ఫోన్స్ ఉన్నాయి. అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, అండ్ RO ఫెసిలిటీ కూడా ఉంది. సో డ్రింకింగ్ వాటర్ కోసం మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. RO వాటర్ ఉంది, ప్లస్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో అండ్ మా టీం మెంబర్స్ యొక్క సెల్ నెంబర్ కూడా ఇస్తున్నాను. 9885125001 and 03. వివరాలు కావాలంటే 9885125001 and 03. అండ్ అమ్మాయిలు, ఈ క్యాంపస్లో ఆల్రెడీ ఉన్నటువంటి మీరు ఈ స్వీట్ మెమరీస్ ఏవో ఉండుంటాయి కదా, ఇంకెందుకు ఆలస్యం, లైక్ కొట్టండి. కామెంట్స్ సెక్షన్లో మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. అండ్ అవకాశం ఉంటే షేర్ చేయండి. అండ్ పేరెంట్స్ అందరు కూడా నేను మా టీం అందరి తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ నేను ముగించేస్తా. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, తెలిసి తెలియక ఏదైనా మా టీం మెంబర్స్ అందరూ కూడా తప్పు చేస్తే, మీరు మాస్టర్ మైన్స్లో నెక్స్ట్ కోర్సులో కంటిన్యూ అవుతారా లేదా మీ ఇష్టం. బట్ తప్పు చేస్తే, మీరు కంటిన్యూ అయినా కంటిన్యూ కాకపోయినా, మా టీం మెంబర్స్ తెలిసి తెలియక తప్పు చేస్తే, వి రిగ్రెట్ ఫర్ దట్. క్షమించండి. ఐ టెండర్ మై అపాలజీ. థ్యాంక్ యూ వెరీ మచ్.